పౌలు గారు కూడా తెలుసుకున్నాడు, పౌలుగా మారిపోయాడు. మారిపోయి ఇదిగో నా లక్ష్యం ఏంటో తెలుసా, ఒకరోజు చంపాలి అనుకుని బయలుదేరాను, ఇప్పుడు కాదు, బతికించాలి. ఆ బ్రతికించుట కొరకు నా ప్రాణాన్ని లెక్క చెయ్యను. ఇప్పుడు నాకు ప్రాణాధారం ఏంటో తెలుసా, అందరికీ సువార్త ప్రకటించాలి. నా లక్ష్యం అది. చూసారా, మన లక్ష్యం మారిపోయింది ప్రియమైన వారలారా. ఎందుకు? దేవుని చిత్తాన్ని గ్రహించాడు కనుక. నిజంగా పౌలు గారు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక సాధనమై యేసు క్రీస్తు నామమును రాజుల దగ్గరికి వెళ్ళి ఆయన ప్రకటిస్తూ, ఏమండి, ప్రాణాన్ని సహితం లెక్క చేయని స్థితిలో ఉన్నాడు. ఎందుకు? ఆయన తిరిగి లేచాడు. ఆయన కొరకు నా ప్రాణం పెట్టిన తిరిగి లేపగలిగే సమర్థుడాయన. ఎంత ఉన్నతమైన లక్ష్యం అండి. ఏమండి, ఇప్పుడు కూడా ప్రాణాన్ని లెక్క చేయట్లేదు ప్రేమన దేవుని పిల్లలారా.